ఒక్క లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయడానికే చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. మీరు ఆల్మోస్ట్ 8 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేద్దాము అని అనుకుంటున్నారు. సో, ఐ మీన్ అది అది రియల్లీ మీ ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు సే అంటే ఏంటి ఆ ధైర్యం అని? ధైర్యం కాదు, సబ్జెక్ట్ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఖచ్చితంగా అందరు చూడాల్సిన సబ్జెక్టు. ఇది చూసిన వాళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్, ఒక ఇన్స్పిరేషన్, ఒక మంచి జరుగుద్ది చూసిన వాళ్ళకి. అండ్ మీ మీ ట్రైలర్‌లో దానిలో ట్రాక్టర్లు ఎత్తేసి ఇదంతా అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక మనిషి ట్రాక్టర్లు ఎత్తేయడం. సో, అది అది మీరు ఎలాగా జస్టిఫై చేస్తారు ఇది అంటే? మీకు ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్టర్ ఎత్తేయాలి అన్న ఐడియా? అందులో మనుషుల్ని పెట్టి మరి ట్రాక్టర్ని ఎత్తాలి అన్నది. యాక్చువల్గా ట్రాక్టర్ ఎత్తిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉన్నాయి అందులో. క్లైమాక్స్లో వీళ్ళు నిజంగా వీళ్ళిద్దరు హీరోలు వీళ్ళు పడిన కష్టం ట్రాక్టర్ ఎత్తిన దానికి, నిజంగా ట్రాక్టర్ ఎత్తిన దానికన్నా ఎక్కువ నేను చాలా చోట్ల బాధపడ్డాను, భయపడ్డాను కూడా తీయటానికి. అవును, చాలా రిస్కీ షాట్స్ చేశారు. చాలా నాకు ఒకటి గుర్తుంది, వీళ్ళు నిజమైన మొద్దుల్ని యాక్చువల్లీ నెట్టారు. వీళ్ళు ఏంటా అనుకున్నాను నేను అప్పుడు. ట్రాక్టర్ చూస్తున్నారు వీళ్ళు ట్రాక్టరే కాదు, వాళ్ళ ఫైనల్లో వాళ్ళ మోటివ్ వీళ్ళిద్దరు ఫైనల్కి వచ్చి ఒక చైనాని ఒక పాకిస్తాన్ని, మీరు అర్థం చేసుకోండి, అన్ని దేశాలు వచ్చి చైనాలో డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేస్తారు. ఫైనల్కి వచ్చేటప్పటికి ఇండియా తరపున వాళ్ళ తరపున 4 సెలెక్ట్ అవుతారు. అందులో ఇండియా వాళ్ళిద్దరు చంటి బంటి, చైనా తరపున పాకిస్తాన్ తరపున ఫైనల్గా ఒక కంట్రీకి రావాలి. ఆ ఫైట్ అనేది ఈ ట్రాక్టర్ ఎక్కింది 1%. ఆ ఫైట్ చూడండి, మీకు క్లైమాక్స్లో అర్థం అవుద్ది. అది కూడా కాకుండా క్లైమాక్స్లో ఒక వండర్ చూస్తారు మీరు. ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడతారు ఆ ఫోన్లో. అది నేను ఇప్పుడు చెప్పను, సినిమా రిలీజ్ అయిన దాకా. అది రియల్లీ ప్రతి వాళ్ళు చప్పట్లు కొట్టాల్సింది ఆ సీన్కి. జరగబోయేది అది. వెయిటింగ్ ఫర్ దట్ డే సార్, అది మేము చూడాలి అన్నది.